ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు అందే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. రామగుండంలో నిన్న ఇవాళ మాట్లాడుతున్నాం. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, మేడిపల్లిలో లింగాపూర్లో 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఈ నగరానికి అద్భుతమైన రోడ్లు, మంచినీరు, ఒక విద్యా వ్యవస్థగా, ఒక వైద్య కేంద్రంగా, దాంతో పాటు అనేక మోడల్లో రోడ్లు, డ్రైనేజీలతో పాటు మంచినీటి వ్యవస్థ ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు చూస్తూ ఉన్నారు మీరంతా. ఎక్కడ కూడా ఏ వాడకెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో శ్రీధరన్న గారు గట్టిగా మాట్లాడి వారందరి గురించి ఏం ఆలోచన చేయాలా నేను అడిగిన రాజ్ ఠాకూర్ని. ఈ పోతున్న వారికి ఏదో విధంగా మేలు జరగాలి రాజు అంటే వారికి సదుపాయాలు కట్టించే విధంగా ఒక మార్కెట్, కమర్షియల్ మార్కెట్ ఏర్పాటు చేసి వారికి అన్ని అంగుళాలతో ఏర్పాటు చేయాలని సంకల్పం చేసి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. సరే, కొంతమంది ఇబ్బంది పడితే ప్రభుత్వ పరంగా వారికి ఏ విధంగా సహకారం చేయాలో ఖచ్చితంగా చేసే కార్యాచరణ తీసుకుంటామని